చాలా షూటింగ్స్‌లో మనం ప్రమాదాలు చూస్తా ఉంటాం. లైట్లు పడడమో, లేకపోతే పొరపాటున ఏదన్నా విరిగి మనుషులు కింద పడ్డమో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చూసి చూడకుండా ఏదైనా వాహనం దూసుకురావడమో, చిన్న చిన్న ప్రమాదాలు చూస్తా ఉంటాం. కొన్ని స్టంట్లు చేసేటప్పుడు రోప్స్ విరిగి కింద పడడం, పైనుంచి కింద పడడం, అనుకోకుండా కాలో, చెయ్యో బెనకడం, బ్లడ్ రావడం లాంటివి యాక్టర్స్‌కి చూస్తా ఉంటాం. అప్పుడేం చేస్తారంటే వాళ్ళకి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. అప్పటి వరకు ఆ సెట్ అలా సైలెంట్‌గా ఉంటది. సినిమా సెట్ కాబట్టి ఎన్ని రోజులున్నా వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే అయినప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వాళ్ళకి ఆ హీరో బేస్ చేసుకున్న సినిమా కాబట్టి అడ్జస్ట్ అవుతారు. ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్‌గా ఒక యాడ్ షూట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కి గాయాలయ్యాయని మనం విన్నాం. ఆల్రెడీ వాళ్ళ మేనేజర్ ప్రకటించారు. బానే ఉన్నాడు. బట్ కొన్ని రోజులు రెస్ట్ అవసరం. ఇప్పట్లో షూటింగ్‌కి రాలేరు అని. ఇకపోతే ఎన్టీఆర్ గారు ఆలోచించిన విధానం ఏంటంటే, అది యాడ్ షూట్. వాళ్ళేం చేశారంటే, స్టూడియోలో ఒక భారీ సెట్టేశారు. యాడ్ కాబట్టి, మహా అయితే వారం రోజుల్లోపే సెట్‌లో కంప్లీట్ చేసుకోవాలంటది. ఆ ఫ్లోర్‌ని రెంట్‌కి తీసుకుంటారు. తర్వాత ఆ ఫ్లోర్ ఇంకెవరో బుక్ చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు ఏం జేయాలి? ఆ ఫ్లోర్ ఇంకొకరికి ఇవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ ఉంది. మనం సెట్టేసుకున్నాము. ఈరోజు మన షూట్ కంప్లీట్ అవుతది. ప్యాచ్ వర్క్ ఉంటే రెండో రోజు చేసుకుంటాం. మూడో రోజు, నాలుగో రోజు దాంట్లో ఇంకో సాంగ్ షూట్ ఉందంటే వాళ్ళు గూడా ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చుంటారు గాబట్టి, వాళ్ళు గూడా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. సో, వాళ్ళకిచ్చేయాలి ఖచ్చితంగా. దీనివల్ల అది లేట్ అవ్వకూడదు. ఇక్కడేమైంది, ఇప్పుడు గనక ఈ షూట్ కంప్లీట్ చేయకపోతే, మళ్ళీ వీళ్ళు ఇంకో డేట్ తీసుకొని, మళ్ళీ అదే స్టూడియో బ్లాక్ చేసి, అదే సెట్ మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేసి, మళ్ళీ యాడ్ షూట్‌ని కంప్లీట్ చేయాల్సుంటది. ఇదంతా గూడా బాగా వ్యయంతో కూడుకున్న పని. ఆ నిర్మాతకు బోలెడన్ని నష్టాలొస్తాయి. పైగా ఆ యాడ్ అది కమర్షియల్ యాడ్ కాబట్టి, వాణిజ్య ప్రకటన కాబట్టి, అనుకున్న టైంకి టెలికాస్ట్ కూడా అవ్వదు. కొంతమంది ప్రొడక్ట్ లాంచెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'బిగ్ బిలియన్ డేస్' అని నిన్నటి మొన్న నుంచి వచ్చాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చాయి. దాని యాడ్స్ వాళ్ళు 2 రోజుల ముందే షూట్ చేసుకుంటారు. అది గనక లేట్ అయితే డేస్ వచ్చేస్తే ఇక దాన్ని పోస్ట్‌పోన్ చేయడానికి ఉండదు. ఏమీ ఉండదు. అట్లా నిక్ ఆఫ్ ద మూమెంట్‌లో కొన్నుంటాయి. అట్లాంటి సిట్యుయేషన్‌ని ఒక నిర్మాత పడకూడదు అని గాయాలతోనే షూటింగ్‌కి ఎన్టీఆర్ హాజరు కావడం, ఆ యాడ్ షూట్‌ని అలాగే ఆ గాయాలు భరిస్తూనే కంప్లీట్ చేయడం జరిగింది. రియల్ డెడికేటెడ్ యాక్టర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆ బ్లడ్ అలాంటిది మనకి తెలిసిన విషయమే. ఎప్పుడూ చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాడు కాబట్టి, ఆ హావభావాలు సరిగ్గా పలికించగలడు. చబ్బీగా ఉన్నా, సన్నపడ్డా కూడా. మీరు ఫేస్‌లో చూడండి ఎన్టీఆర్ మొహంలో మీరు ఎన్ని యాక్టింగ్‌లు చూసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'సన్నబడ్డప్పటి' నుంచి మాట్లాడుకుందాం. 'యమదొంగలో' చూసినా, 'అదుర్స్‌లో' చూసినా అండ్ అంతెందుకు రీసెంట్ 'ట్రిపుల్ ఆర్‌లో' చూసినా, ఇంక ఎన్ని సినిమాలైనా అంతే. సినిమా హిట్, ఫ్లాప్ పక్కన పెట్టేస్తే తన యాక్షన్ గురించి మాట్లాడుకుంటే 'అరవింద సమేత' చూసినా, కైండ్ ఆఫ్ హావభావాలు పలికించడంలో అంటే చాలా రేర్ యాక్టర్లు మాత్రమే చేయగలరు అలాంటి పనులు. నెక్స్ట్ 'జై లవకుశ' అదైతే ఇంకొక ఎత్తు. ఒకే మనిషి అన్ని యాంగిల్స్‌లో కనపడడం. నెక్స్ట్ 'దేవర' పెద్ద ఎన్టీఆర్‌గా ఉన్నప్పుడు కొంచెం బాడీ ఒళ్ళు చేసి, చిన్న ఎన్టీఆర్‌గా ఉన్నప్పుడు ఆ అమాయకత్వం ఎంత పలికించాడు. సో, ఇట్లాంటి యాక్టర్లు ఇండస్ట్రీకి చాలా అరుదుగా దొరుకుతా ఉంటారు. హీరోలు వేరు, నటులు వేరు. హీరోలు వేరు. హీరోలేంటంటే ఆ సినిమా నిలబెట్టడానికి అడిగేస్తే దుమ్ము లేవడం, కళ్ళజోడులు రింగులు రింగులు తిప్పి పెట్టేసుకోవడం ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తా ఉంటారు. ఆడియన్స్ కూడా అబ్బబ్బబ్బబ్బా! మా హీరో ఎంత గొప్ప పని చేశాడు అని చెప్పి ఎగిరి ఎగిరి గంతులేస్తారు. బట్ అలా కాదు. ఇచ్చిన పాత్రని, ఇచ్చిన క్యారెక్టర్‌ని పర్ఫెక్ట్‌గా పోషించారు. డీగ్లామర్ రోలా? ఇంకేమైనా రోలా? ఇది దీనివల్ల మనకి ప్లస్సా? మైనసా? ఇప్పుడు 'అదుర్స్‌లో' ఆ గెటప్ బ్రాహ్మణ లాంగ్వేజ్ దాంట్లో మళ్ళీ 2 వేరియేషన్‌లు. నెక్స్ట్ 'జైలవకుశలు' ఇంకొన్ని వేరియేషన్‌లు. 'యమదొంగలో' దొంగగా నటిస్తూ, మంచోడిగా నటిస్తూ, నెక్స్ట్ పౌరాణిక పాత్రలో గూడా ఉన్నంత సేపు మెప్పిస్తూ వాటెవర్. ఏ అండ్ అంతకుముందు తీసుకున్నా సరే, చబ్బీగా ఉన్నప్పుడు గూడా మంచి నటనే ప్రదర్శించాడు. సో, అట్లాంటి నటులకు మాత్రమే నిర్మాతల కష్టాలు తెలుసు. ఆబ్వియస్‌లీ వాళ్ళకి నిర్మాణ సంస్థ ఉంది. వీళ్ళ బ్రదర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ కూడా చెప్తున్నా. నిర్మాతల కష్టాలు ఇలాంటి నటులకే తెలుస్తాయి. రెగ్యులర్ హీరోలకు తెలీదు. ఏమనంటే, "ఆ! మా హీరోకి గాయాలయ్యాయి. వారం తర్వాత పెట్టుకో. అవసరం మీదా మాదా" అన్నట్టు మాట్లాడతారు చాలామంది. బట్ అలా కాకుండా ఒక వాణిజ్య ప్రకటనకి పాపం వాళ్ళకి నాకైంది ఏదో గాయం. తెలుసో తెలియకో ఆడనుంచో ఈడనుంచో పడ్డా. బట్ నాకు రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడతది. ఈలోపు వీళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతది నా వల్ల. వాళ్ళు బాధపడకూడదు.
ఏదన్నా అంటే చెప్పుకుంటారు. ఈ గాయం వల్ల యాడ్ ఏదో అయిందంటారు. అదే ఎన్టీఆర్ యాడ్‌లో నటిస్తే ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం గదా! అలా ఉంటది. సో, నిర్మాతలకి గాని, దర్శకులను గురించి ఆలోచించే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. ఈ మధ్య కాలంలో లైక్ 'అల్లు అర్జున్', 'జూనియర్ ఎన్టీఆర్', ఇప్పుడొచ్చిన 'తేజ సజ్జా' ఇట్లాంటి వాళ్ళు. సో, ఇట్లాంటి హీరోలని నిజంగా గౌరవించాలి. ఇప్పుడు 'ఎన్టీఆర్' విషయానికొస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నప్పటికీ, ఈ యాడ్ షూట్ మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అంటే ఆల్రెడీ రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ వాళ్ళకి ప్రొడ్యూసర్‌కేంటి ఇప్పుడు సెట్ ఆ 4 డేస్, 5 డేస్‌లో కంప్లీట్ చేయకపోతే, నెక్స్ట్ వాళ్ళు గనక దాన్ని ఆక్యుపై చేసుకుంటే, మళ్ళీ ఇదంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా కన్‌స్ట్రక్ట్ జేయాలి. అప్పుడు మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్‌కి, మళ్ళీ వీళ్ళందరికీ వేతనాలు ఇచ్చుకుంటూ, మళ్ళీ ఫ్లోర్‌ని బ్లాక్ చేసి అంటే ఇంచుమించు చెప్పాలంటే 5,00,00,000 అయ్యేది 10,00,00,000 అవుతది. డబుల్ ఖర్చు. బ్లైండ్‌గా డబుల్ ఖర్చు. మళ్ళీ ఆ డేట్లు దొరకాలి. అదొకటి. మళ్ళీ ఇప్పుడు ఆ పక్కన ఆ సెట్‌లో ఏదన్నా రియాలిటీ షోకో, దేనికో వాళ్ళిచ్చారనుకో, అక్కడి నుంచి మానుకొని మళ్ళీ ఇంకా వేరే దగ్గరేసుకోవాలి. సో, ఇన్ని ఇబ్బందులుంటాయి. కాబట్టి చిన్న గాయాన్ని భరిస్తూ నిర్మాతకి మేలు చేసినటువంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు ఇండస్ట్రీలో. ఇప్పుడు 'జూనియర్ ఎన్టీఆర్' కూడా షూటింగ్ కంప్లీట్ చేసేసి దాన్ని సక్సెస్ కూడా చేశాడు. మరి యాడ్ ఎప్పుడొస్తదో త్వరలో మనం కూడా వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.